ఎవరా మబ్బులో కూర్చొని పెట్టావు లైట్ అయ్యి. ఓకే వచ్చి లైట్ వేసినారు, నేను వచ్చి కొట్టారా? నేను చెప్తలే గమ్మున్నారు వాళ్ళు. మామూలు పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మనల్ని కొట్టలే వాళ్ళు. సరేనా? నువ్వు కంగారు పడి ఏదంటే చెప్పినావు అనుకో, మనల్ని వాళ్ళు ఖచ్చితంగా తీసేసుకుంటారు. నీకెందుకు అయింది? నేనేం చెప్తే అది కొట్టు. నేను చెప్పిన కూడా నువ్వు చెప్పొద్దు. నీ స్టైల్లో చెప్పిస్తావా నా స్టైల్లో అడగాల? అంత ఆవేశపడద్దులే కానీ ఫస్ట్ నేను ట్రై చేస్తా. నా స్టైల్ వర్కౌట్ అవ్వకపోతే నువ్వు వద్దు కానీ. ఎక్కడ దొంగతనం చేశారా? ఎక్కడ దొంగతనం చేశారా? చెప్పండి, ఎక్కడ దొంగతనం చేశారు? చెప్పండి రా, ఎక్కడ దొంగతనం చేశారు? ఎక్కడ ఎక్కడ దొంగతనం చేశారో? దొంగ నా వెళ్ళారా? చెప్పండి. తెలీదా? తెలియదేంట్రా? దొంగతనం చేసింది కాక చెప్పరా, ఎక్కడ దొంగతనం చేశారు? దొంగ నా వెళ్ళారా? చెప్పండి చెప్పండి, ఎక్కడ దొంగతనం చేశారు? ఎక్కడ బ్యాగ్? ఎక్కడ? ఏది? ఎక్కడ పెట్టారు? మా దగ్గర ఉండే నాకు తెలీదా? నువ్వెక్కడ లాక్కొచ్చినావు అది అడుగుతుంటే నీ దగ్గర ఉంచారంటావంటా? ఎక్కడి నుంచి లాక్కొచ్చారా చెప్పు ఫస్ట్. ఎక్కడి నుంచి లాక్కొచ్చారు చెప్పురా, చెప్పు. మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అది మీదేనా బ్యాగ్? అది ఎక్కడి నుంచి లాక్కొచ్చారు చెప్పు చెప్పు. చెప్పురా. సత్యప్రమాణమా? ఏం సత్యప్రమాణం? మా ఊరు దేవుడి మీద చెప్పండి రా. సార్ తిరుపతి గంగమ్మ మీద ఒట్టు సార్, మాకు తెలియదు సార్, మేమేం తప్పు చేయలేదు సార్. మీ దొంగ నాయలందరూ గంగమ్మ మీదనే ఒట్టేస్తారు, అది నాకు బాగా తెలుసురా. నిజం చెప్పండి. నేను కానీ మంచివాడిని కాబట్టి ఇలా అడుగుతున్నా. వాడు పెద్ద మెంటల్ నాయల, వాడు కానీ వచ్చాడు అనుకో మీ తాట తీసేస్తాడు. అర్థమైందా? అర్థమైందా సార్? నిజంగా ఒకటే చెప్తున్నాం సార్, మర్యాదగా నిజం చెప్తే బతికిపోతారు, లేదంటే వాడు వచ్చినాడంటే తాడు తీస్తారు. మీ దేవుడి పేరు చెప్పిన ఊరికే రే మర్యాదగా చెప్పండి. నేను కానీ ఇలా అడుగుతున్నా, అదే వాడు కానీ వచ్చాడంటే వాడు పెద్ద మెంటల్ నాయల, వాడు మిమ్మల్ని కానీ చంపకుండా వదలరా, భయంకరంగా కొడేస్తాడు. నా మంచితనాన్ని మీరు చేతకంతనంగా తీసుకుంటున్నారు. ఇక తర్వాత మీ ఇష్టం. నేనైతే మిమ్మల్ని వాడికి అప్పగిచ్చేస్తున్నా, ఏం చేసుకుంటారో చేసుకోండి. సరే వదులుతారా మమ్మల్ని? కొట్టాలి ఎవరు కట్టబడి ఇస్తారు పోలీసులు. నువ్వు సైలెంట్గా నేను చెప్పాను ఏం మాట అయితే మన కష్టాలు తీరు అని నువ్వు చెప్పినావు జైలు పంపిస్తావు అంతే అంటావు. నువ్వేం చెప్పు. సరేనా? సరే సరే. ఏమిరా? ఏమే ఏమే ఏం చేశారు? ఏం చేశారు? నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పురా. నిజం చెప్పు. తీరా, నిజం చెప్పు, నిజం చెప్పు, నిజం చెప్పు. చెప్తావా? నిజం చెప్పు. రైతులా? ఏ ఊరు? ఏ ఊరు రైతులు మీరు? పేరు? మరి మీకు ఆ బంగారు ఏం పని? నాన్చుకుంటూ చెప్పు, బంగారు ఏం పని? ఎవరురా బంగారు? మేమేం చేయలేదు సార్. చెప్తావా కాల్ చేయమంటావా? సార్ ఏం చేయలేదు సార్, మేము రైతులం సార్. ఏడా రైతులకు మీకేం పని బంగారుతో అని అడుగుతున్నా సార్. చెప్పురా. చెప్తావా వీళ్ళు కొల్లబొడచమంటావా?
నేను 2 నిమిషాలు టైం ఇస్తా ఉన్నా. ఇద్దరులో ఎవరు ఏం చెప్తారు చెప్పండి, నేను కాల్ చేస్తాను నిర్దాక్షిణ్యంగా. టీ చెప్పురా. రైతులా? సరే వెళ్ళు. బడిలో చేయించింది మొన్న పిల్లోడు జాయిన్ అయ్యి 3 నెలలు అయింది. ఫీజు కట్టకపోతే ఎగ్జామ్ కూడా రాపేను. అదేందయ్యా అట్టా మాట్లాడతారు? మొన్న మీరు సెలవుల్లో మా ఇంటికాడికి వచ్చినప్పుడు పిల్లోడిని బడిలో చేర్పించే బాగా చదువు చెప్తామన్నారు కదయ్యా. ఇప్పుడేమో దుడ్డు కట్టకపోతే ఎట్టా అని అడుగుతున్నారేందయ్యా? అవునయ్యా అన్నాము. మరి అంతలోనే అడుగుతున్నారేందయ్యా? నీకు డబ్బులు ఉన్నప్పుడు కడతానంటావు. అయ్యా నేను అట్ట అనలేదయ్యా. అడ్మిషన్ కోసం ఎన్నో చెప్తాం. మీరు ఫీజు కట్టకపోతే మేము పిల్లలు చదువు చెప్పాలి. అయ్యా చదువుకు డబ్బుకు సంబంధం ఏముందయ్యా? నువ్వు నాకు నేర్పిస్తావా? అయ్యా నేను అట్ట అనలేదయ్యా. అంటే మీరు చెప్పిందే కదయ్యా, మీ బడిలో చేర్పించే పిల్లోడికి చదువు బాగా వచ్చదని, ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడని చెప్పినారు కదయ్యా. మీరు చెప్తేనే కదయ్యా నేను చెప్తున్నా. అవును, మరి మీకు ఇంగ్లీష్ చదువులు కావాలా, కార్పొరేట్ స్కూల్లో చదవాలా? ఫీజు కట్టడం మాత్రం చేత కాదు. హిందీ దిక్కానం లేదు కానీ రూల్స్ అన్నీ మాట్లాడతారు. మళ్ళీ టైంలో ఫీజు కట్టరు. అయ్యా అలా అనద్దండి అయ్యా. ఇంకెలా మాట్లాడమంటావు? నేనంటే చదువుకోలేదు, కనీసం నా బిడ్డను చదువుకోలేని మీ స్కూల్లో జాయిన్ చేయించిన అయ్యా. వాడు బాగా చదువుకొని పెద్ద ఆఫీసర్ అవుతాడని కలగన్నానయ్యా. ఇప్పుడేమో మీరు డబ్బు కట్టు అంటున్నాడు. ఎక్కడి నుంచి రావాలయ్యా నేను? సార్ అడుక్కోమంటావా? స్కూల్ నా కొడకల్లారా, టైంకి ఫీజు కట్టరు. మీకు కోరికలు చూస్తే ఇంగ్లీష్ మీడియం కార్పొరేట్ స్కూల్ చదవాలని మీకు కోరికలు ఉంటాయి. అంత చేత కానప్పుడు గవర్నమెంట్ స్కూల్ చదివించుకోండి. ఫ్రీ స్కూల్ ఉంటుంది కదా అక్కడ. చేతగాని దద్దమ్మలు డబ్బు కట్టిన చేత కానప్పుడు ఫ్రీ స్కూల్ చదివించండి. అయ్యా అలా అనద్దండి అయ్యా. 4 రోజులు టైం ఇస్తాను, ఫీజు కట్టండి. లేకపోతే తీసేసి పంపించేస్తా పిల్లోడిని. కడతామయ్యా. అయ్యా కడతామయ్యా. భగవంతుడా, రైతును కూలీలు అంటున్నారే, ఇది నీకు న్యాయమా భగవంతుడా? మమ్మల్ని ఎందుకు దేవుడా ఇట్లా పుట్టించావు? పేదవాడి కలలుగానే స్వేచ్ఛ లేదా భగవంతుడా? పేదవాడికి ఎప్పుడు ఇట్టే బతకాలా? అలాంటప్పుడు మమ్మల్ని పేదవాళ్ళకి ఎందుకు పుట్టించే భగవంతుడా?
సమాజంలో పేదవాడు ఎప్పుడు పేదవాడు మిగిలిపోలే దేవుడా. మేమంటే చదువుకోలేదు, కనీసం నా బిడ్డలు చదువుకొని బాగుపడతాడు, మాలా కూలి పనులు చేసుకోకూడదని మేము కళ్ళు కంటున్నామయ్యా. డబ్బులుంటేనే కళ్ళు కనాలా దేవుడా? డబ్బులు లేకపోతే కళలు కనే హక్కే లేదా దేవుడా మాకు? అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు పుట్టించావు? ఏ చుట్టుగానో రాయిగానో పుట్టలేదు కదా. మనిషిగా పుట్టించి మాకు మనిషి ఇచ్చి కళలు కనద్దంటే ఎట్టా దేవుడా? ఇప్పుడు డబ్బు లేకపోతే కళలు కనకూడదా దేవుడా? అలాంటప్పుడు ఈ జీవితం ఎందుకు దేవుడా? మెల్లగా మట్టిని నమ్ముకున్న మనిషి ఏమో ఈ బాధలు ఉండే కంటే పోయేది మంచిది. అరే నా తమ్ముడు లచ్చిగా ఉంటాడా? అరే తమ్ముడు దేశానికి వచ్చి ఉంటే మొత్తం శబ్దం. పంట పండకపోతే అతని ఇంట్లో ఆకలి. బోరు తవ్వించా నీ ఇల్లు రాలేదే, విత్తనం వేసిన మొలకే రాలేదే, అప్పు తెచ్చి పొలం దున్నినా అదృష్టం మాత్రం కలిసి రాలేదే. ఆకాశం వైపు చూసి ఈసారి కరుణించవా అని రైతన్నడిగితే వచ్చి వెళ్ళిపోయా. మా పొలం మాత్రం ఎండిపోయింది, చేతిలో నాటి ఆశ నేలలోనే మిగిలిపోయింది. ఇంట్లో నీ గిన్నె చూస్తే నిశ్శబ్దమే సమాధానం, భూమిని నమ్మిన గుండె. కూలీళ్ళు కలగనే హక్కు లేదన్నా? డబ్బులు నెల కలగనాలా? వచ్చి బాధపడుతురా, డబ్బు అంటే మళ్ళీ డబ్బు లేని వాడిని నిజంగా చూస్తున్నారు. ఈ సమాజం అంతేరా, బాధపడద్దు వచ్చి. సరే అన్న, నేను వెళ్తా. పిల్లోడికి ఫీజు అప్పో చేసి కట్టాలి కదా, పోయొచ్చా. అన్నా ఏందన్నా ఇది ఇడికి తీసుకొచ్చి పెట్టినావు? ఏం లేదురా, పొలానికి మందు కొడతామని తెచ్చిపెట్టినా. సరే అన్న. అన్నా నేను బయలుదేరుతాన్నా. నా పొలంలో ఏం వేయలేదు కదా, పురుగులు. ఏంటన్నా నువ్వు చేసే పని? ఇందుకే నువ్వు తీసుకొచ్చింది ఇది? నాకు నేను అనుకున్నా అన్న, అసలు పంటే వేయడానికి పొలంలో మందట కొడతావన్నా నువ్వు? వీడి కోసమా నువ్వు వీడికి వచ్చింది? ఏమైందన్నా ఇప్పుడు? ఏం లేదురా, నీ పరిస్థితి నా పరిస్థితి ఒకటి. నేను చిన్న బడి, నాది పెద్ద బడి. పెద్దోడు బాగానే చదువుతున్నాడు కదన్న కాలేజీలో.
చదువుతున్నాడు రా. మొన్నటికి మొన్న మీ వదిన నగలన్నీ అమ్మి గాజులు, కమ్మలు, చైను, నక్లీసు అన్నీ అమ్మేసి 2 లక్షల రూపాయలు కాలేజీలో కట్టేసి వచ్చావురా. పోయి మళ్ళీ ఫోను, నెల తిరగకముందే మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ అమౌంట్ కట్టాలని చెప్పేసి ఫోన్ చేశారు కాలేజీ వాళ్ళు. ఆ పొలం అమ్ముతామంటే ఆ పొలం ఏమిరా అంటే పొలంలో బోర్ లేదని చెప్పి వచ్చి పోతా అన్నారు. అదే పనిగా పొలం లేదురా అనేసి అనుకుని ఆ ఇల్లన్నా అమ్మేద్దామంటే ఇల్లు వేరే తాకట్లో ఉంది. ఆ ఏలా వేసేదానికి ఆ బ్యాంక్ వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏమన్నా అదొక భయం ఎత్తుంది. ఏం చేయాలని పరిస్థితి నాకు అర్థం కాలేని పరిస్థితిలో ఇలా చేయాల్సి వచ్చిందిరా నాకు. నువ్వు చెప్పింది కరెక్టే అన్నా. ఈ పని చేయడం చాలా తప్పన్నా. నీ బిడ్డలు అనాథలు అయిపోతారన్నా. నీ బిడ్డలే కాదన్నా, ఇంటికి పెద్దోడు నువ్వు, మేమందరం అనాథలు అయిపోతామన్నా. ఊర్లో వాళ్ళు అనే మాటలకు వదిన తల ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదన్నా. తల్లిదండ్రులు లేకోకుండా బతకడం ఎంత కష్టమో మనం చూసాం కదా అనాథలుగా. ఇది తప్పు చేసేటన్నా. డబ్బులు ఎట్ట కూడా సంపాదించాం పదన్నా. ఆ టౌన్కి వెళ్ళినా కనీసం ఏదో పని చేసుకొని సంపాదిద్దాం. నా మాట వినన్నా నువ్వు. ఇంకెప్పుడు వాడి పని చేయొద్దన్నా. సరే కేంద్రాలు వచ్చి నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు. ఏదో పని దొరుకుతుందని కూర్చోపెట్టా. దొరుకుతుందంటావా? దొరుకుతుందన్న ఖచ్చితంగా. భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఏదో ఎక్కడ దొరుకుతుంది. ఏమైంది అయ్యా అంత టెన్షన్ పడుతున్నారు? ఏం లేదు. చెప్పండి అయ్యా. మనిషికి మనిషి చెప్పుకుంటే సాయం తగ్గిపోతుంది భారం. ఏం లేదయ్యా, ఫ్రెండ్ డబ్బులు వేస్తా అన్నాడు, బ్యాంక్ వెళ్ళే పని ఉంది అంతే. హలో, ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. ఏమి? సరే సరే వస్తున్నా, పని మీద ఉన్నాను. సరే. ఏమైనా చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు ఫోన్ మాట్లాడిన తర్వాత. అవునండి, మా ఫ్రెండ్ లేచాడు. ఓకే. బ్యాంక్ వెళ్ళి డబ్బులు బంగారం తీసుకోవాలి. ఏ ఊరయ్యా మీది? చంద్రగిరి. అంటే ఇట బ్రిడ్జ్ దాని పోతారా ఇటు పోతారయ్యా? లేదండి, దీపార్స్ రోడ్ దగ్గరే కదా. ఇటు పోతారయ్యా? సరే. బ్యాంక్ ఎక్కడ దగ్గరేనాయా దూరమా? ఇక్కడే పక్కన ఉంది కదా. అంటే మాకు ఈ ఊరు కొత్తలే, తెలియదు.
రే లచ్చి కరెక్టే అంటావరా? అన్న మనకి ఇంతకన్నా అవకాశం లేదన్నా. నీ దగ్గర ఏమన్నా మార్గం ఉందేమో చెప్పు. నా వేరేం లేదురా. మరి ఏదో బిరిక్కని తొందరగా పని చేసుకొని పోతే మన కష్టాలు తీరిపోతాయన్నా. ఇంతకన్నా మనకు సదవకాశం దొరకదు. మనం చేసినామని ఎవరికి తెలియదు నా. తొందరగా పని అవి చేసిన తర్వాత మనకు తెలిసిన షేట్ ఉన్నాడు కదా, షేట్ దగ్గరకు వచ్చేసి మన డబ్బులు తీసుకొని పోతే మన పిల్లలు చదువుకుంటారు అన్న. ఏదైనా మనలాగా నెట్టే ఉంటారు. సరేరా, నువ్వేం చెప్తే సరేరా, దానికి ఒప్పుకుంటాను. సరే నువ్వు కొంచెం నేను చెప్పినప్పుడు వచ్చి. సరేరా. అయ్యా అయ్యా ఆపండి అయ్యా. అయ్యా అయ్యా ఆపండి అయ్యా. అయ్యా అయ్యా ఆపండి అయ్యా. అయ్యా అయ్యా ఆపండి అయ్యా. ఎక్కడో చూసినట్టుంది అతను. ఏమయ్యా ఇక్కడున్నారు? ఎక్కడికి వెళ్ళాలా మీరు? There's no dignity in vanity. All I want is to be loved. 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 To be seen. To be loved. To కూడా పెట్రోల్ పట్టి కానీ నువ్వు కూడా మాట్లాడుతున్నావు. అయ్యా అది స్టార్ట్ అవ్వదు కానీ చెప్పుకోవడానికి సిగ్గుచెట్టు పోలీసు వాళ్ళమని దిగు తోసుకొని పోదాం. అసలే శ్మశానం కాడ ఆపావు. అందుకే కదా నేను బొట్టు పెట్టుకొని వచ్చి. పోయాలా? పోయచ్చు కదరా, ఏం కాదు. పెద్ద పనికి పోయి వస్తాను. బ్యాగ్
కదా ఆ రోజు బంగారం రికవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మాకు చెక్ ఇచ్చారయ్యా, మీ పిల్లలకి ఏమైనా ఉపయోగపడుతుందేమో అని చెప్పేసి మీకు ఇవ్వమని చెప్పి చెక్ ఇచ్చారు. అవునా సార్? మీకు ఇద్దామని చెప్పేసి నేను ఎంత ఎదిగాను మిమ్మల్ని, మీరు ఎక్కడ కనిపించలేదు. లేదు సార్, మేము ఊరు మారిపోయినాం ఇప్పుడు. ఊరు మారిపోయినారా? ఏం అవును. చేస్తున్నారు మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాం సార్. అవునా, వెరీ గుడ్ అమ్మా. సరే, ఆ చెక్ వాళ్ళు ఇచ్చారు, తీసుకోండి, మీ పిల్లలకి యూజ్ అవుతుంది. సార్ సార్ వద్దు సార్. సార్ పెట్టుకోండి, పర్లేదు సార్, పర్లేదు, మాది కాదు కదా, పెట్టుకోండి పర్లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే.